రాఖీ పౌర్ణిమ అనగానే ఎక్కడున్నా అక్కలు చెల్లెళ్లు సోదరుల వద్దకు వచ్చి మరీ రాఖీ కట్టి వెళ్తుంటారు. వారికి కుదరకపోతే సోదరులే తమ అక్క చెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి మరీ రాఖీలు కట్టించుకుంటారు. సామాన్యులు బదులు రాజకీయ నాయకులు, సినీ తారాల వరకు ఈ తంతు సర్వసాధారణం. కానీ ఈసారి తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇటు కవిత, అటు షర్మిల తమ సోదరులకు ఈసారి రాఖీలు కట్టకపోవడం హాట్ టాపిక్ గా మారింది. సోదరులతో ఈ ఇరువురు మహిళా నేతలకు విభేదాలు రావడమే ఇందుకు కారణంగా ప్రచారం జరుగుతోంది. దాంతో పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన, రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైనటువంటి లీడర్లు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి చూసాం. ఈ రోజు రాఖీ పౌర్ణమి. ఈ పర్వదినాన అన్నా చెల్లెళ్లకు ఇద్దరి మధ్యలో పవిత్రమైనటువంటి బంధానికి ఇది ఒక ప్రతిరూపంగా మనం చెప్తుంటాం. బ్రదర్స్ గాని సిస్టర్స్ గాని వాళ్ళు కలుసుకోవడానికి ఒక మంచి టైం గా కూడా అందరు చెప్తుంటారు. బట్ మన ఇద్దరే జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ కేటీ రామారావు. ఇక్కడ కేటీ రామారావు సిస్టర్ గా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత చాలా కాలం నుంచి, చిన్నప్పటి నుంచి కూడా రాఖీలు కట్టుకునేటువంటి సంప్రదాయం వాళ్ళిద్దరు కూడా కంటిన్యూ అవుతున్నారు. లాస్ట్ టైం మనం చూసాం, జైల్లో ఉన్నప్పుడు కొంత కట్టుకోవడానికి వీలు లేదు కాబట్టి అది కట్టలేకపోయారు. కవిత వచ్చిన తర్వాత కూడా బాధపడింది, అన్నయ్యకు రాఖీ కట్టలేనని. తర్వాత వచ్చి కట్టించుకున్నటువంటి పరిస్థితి చూసాం. అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి బంధం మామూలుది కాదు. ఇప్పటికి కూడా కేసీఆర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ సిస్టర్స్ తోటి ఈ రోజు వరకు కూడా కట్టించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంత వయసులో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాళ్ళ సిస్టర్స్ లక్ష్మీబాయి గాని, అదేవిధంగా అక్క జయమ్మ, చెల్లెలు వినోదమ్మ, వీళ్ళందరూ కూడా ఎవరి ఇయర్ ముఖ్యమంత్రిగా ఉన్నా, ముఖ్యమంత్రి లేకపోయినా చాలా ఏళ్ల నుంచి కట్టుకుంటున్న సంప్రదాయం కేసీఆర్ కుటుంబంలో ఉంది. కానీ అదే కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మరి వాళ్ళ సిస్టర్ కవిత విషయంలో కొంత గ్యాప్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏర్పడింది. ఎప్పుడైతే ఈ మధ్య కాలంలో లెటర్స్ ఎప్పుడైతే రాసి తర్వాత లీక్ అయినటువంటి సందర్భం ఉందో అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్యలో పొరపక్షాలు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కవిత ఏకంగా కేసీఆర్ మంచోడే గాని కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వ్యక్తులందరూ దయ్యాలన్నటువంటి మాటలు చెప్పిన నేపథ్యంలో ఆ దయ్యాలు ఎవరో కాదు, కేటీఆర్, హరీష్ రావు, ఇట్లా సంతోష్ రావు లాంటి పేర్లు బయటికి వచ్చినటువంటి సందర్భం ఉంది. ఆమె నేరుగా ఎక్కడ కూడా అఫీషియల్ గా చెప్పకపోయినా కేటీఆరే ప్రధానమైనటువంటి కారణం నాకు పదవి రాకుండా చేయడానికి, నా అన్నయ్య ఇలాంటి పరిస్థితి అని చెప్పి ఆమె ఓపెన్ గా కాకపోయినా చిట్చాట్ రూపంగా కావచ్చు, ఆమె కొంతమంది ద్వారా కావచ్చు ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇద్దరి మధ్యలో జరిగినటువంటి విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేయాయి. ఏకంగా ఇప్పుడు ఈ పర్వదినాన సిస్టర్ వెళ్లి తన అన్నకు రాఖీ కట్టేటువంటి ఈ సందర్భంలో ఇద్దరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కేటీ రామారావు బెంగళూరుకు వివిధ అఫీషియల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి తర్వాత ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలోనే ఇంకా కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. బట్ ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు కూడా కేటీఆర్ అందుబాటులో లేకపోవడం వల్లనే కవిత వచ్చి కట్టలేకపోయిందని వీళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కవిత తరపు వాళ్ళు కూడా ప్రస్తుతం కవిత వివిధ రకాల బిజీలో ఉండడం, అదే సమయంలో కేటీఆర్ ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల కట్టలేకపోయారు అన్నటువంటి విషయంలో కవిత వైపు ఉన్నటువంటి జాగృతి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. బట్ ఏదైనా కూడా చాలా ఏళ్ల నుంచి కట్టుతున్నటువంటి రాఖీకి ఈ సంవత్సరం బ్రేక్ పడినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇక జగన్మోహన్ రెడ్డి విషయం కూడా మాట్లాడుకోవాలి. ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏకైక కుమారుడు. బట్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా రాఖీని వాళ్ళ సిస్టర్సే కాకుండా చాలా మంది, సవితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఎంతో మంది కూడా రాజకీయ నాయకులు, మహిళలు వచ్చి కట్టేటువంటి పరిస్థితి ఉండేది. బట్ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం షర్మిలతో ఏర్పడింది. షర్మిల చాలా కవితతో పోల్చుకుంటే షర్మిల మరింత ఎక్కువగా అన్నయ్యతో అనుబంధం ఉండేది. ఏకంగా జైల్లో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పాదయాత్ర చేసింది, పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసింది, ఇలా అన్ని రకాలు చేసింది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పెట్టకుండా ముందు ఎవ్రీ ఇయర్ కూడా రాఖీ కట్టినటువంటి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకున్నాం. కానీ దాని తర్వాత కొంత గ్యాప్ ఏర్పడింది. ఎప్పుడైతే ఆమె వైఎస్ఆర్సీపీ పెట్టిందో దాని తర్వాత నుంచి కొంత గ్యాప్ ఏరి ఇప్పుడు ప్రస్తుతం ఆమె పార్టీని వదిలేసుకొని అంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు ఆమె
అధ్యక్షురాలుగా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో మరింత విభేదాలు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఏకంగా ఇక్కడ కవితకు కేటీఆర్ కు కేవలం ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఈ విషయం మాత్రమే కానీ అక్కడ షర్మిలకు జగన్మోహన్ రెడ్డికి మాత్రం అటు ఆస్తి విషయంలో ఇష్యూస్ వచ్చాయి, పొలిటికల్ గా ఇష్యూస్ వచ్చాయి. ముఖ్యంగా షర్మిల విభేదాల వల్లనే ఆమె రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి తీవ్ర నష్టం జరిగిందన్నటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెప్తారు. అందుకనే ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి ఇండైరెక్ట్ గా షర్మిల కూడా కారణమే అన్నటువంటి విషయం కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి అంశంలో జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతూ స్పీచ్లు ఇచ్చింది, ఎన్నో రకాలైనటువంటి నష్టం చేసింది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నటువంటి నేతల మాట. బట్ ఏదైనా కూడా ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టలేకపోయారు షర్మిల. కనుక ఒక రాజకీయ ఉద్దండులుగా చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డికి అక్కడ షర్మిల కట్టలేకపోయింది రాఖీ. ఇక్కడ కేటీఆర్ కు అదేవిధంగా కవిత కూడా రాఖీ కట్టకపోవడం అనేది రెండు సందర్భాలు ఈ రోజు మనం చూసాం. కానీ ఇదే రోజు కేసీఆర్ మాత్రం అంత వయసులో ఉన్నప్పుడు కూడా వృద్ధాశ్రమంలో వృద్ధ దశలో ఉన్నటువంటి వాళ్ళ సిస్టర్స్ కూడా వచ్చి ఈ రోజు కేసీఆర్ కి వచ్చి రాఖీ కట్టడం, కేసీఆర్ కూడా మళ్ళీ వాళ్ళ కాళ్లకు పాదాభినందన చేయడం, ఇట్లాంటి మన విజువల్స్ లో కూడా ఉన్నాయి. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రాఖీ పండుగ సందర్భంగా అన్నా చెల్లెల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్పేటువంటి ఈ పండుగ సందర్భంగా ఇలాంటి సందర్భం ఈ ఇయర్ కనపడింది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రాజకీయ వర్గాల మాత్రం ఇది ఒక చర్చకైతే దారి తీసినటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేందర్.